సాధారణంగా పళ్ళకి మధ్యలో ఒక జ్ఞానదంతం కొత్తగా వస్తుంది. దాన్ని తీసేయాలి, లేకపోతే మీకు పంటికి ఇబ్బంది, పన్ను మీద పన్ను అవుతుంది, లేకపోతే మీకు దానివలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తీసేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు డెంటిస్టులు. అది వచ్చేటప్పుడు వచ్చే పెయిన్ని దృష్టిలో పెట్టుకుని. అయితే ఇప్పుడు జపాన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే యూనివర్సిటీ ఆఫ్ నెవాడా, లాస్ వేగాస్ సంయుక్తంగా చేసిన కొత్త పరిశోధన ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని బయటపెట్టింది. జ్ఞానదంతాలలో శక్తివంతమైనటువంటి మిసెన్ కైమల్ మూలకణాలు ఎంఎస్సీస్ ఉంటాయని, ఇవి గుండె కణాలుగా, నరాల కణాలుగా, ఎముక కణాలుగా కూడా రూపాంతరం చెందగలవని చెప్పింది. ఈ పరిశోధన తేల్చింది. గుండె జబ్బులు, మెదడు గాయాలు, ఎముకల పునరుత్పత్తికి, బోన్ రీజనరేషన్కి ఈ మూలకణాలని ఈ సంభావ్య చికిత్సలుగా ఈ పనికి వస్తాయి అన్నటువంటి చెప్పింది. దీనివల్ల జ్ఞానదంతాలు చాలామంది ఊహించిన దానికంటే ఎక్కువ విలువైనవి, కాబట్టి మీరు జ్ఞానదంతాలని తీయించుకోవద్దు అన్నటువంటిది ఇప్పుడు నిపుణులు చెప్తున్నటువంటి మాట. వాటిని పారేయడానికి ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి అని చెప్తున్నారు.